2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సార్ 2026 అంటే డిసెంబర్ నుంచే కొంతమంది మొత్తం ఇప్పుడున్న బీటెక్ స్టూడెంట్స్ అయితే కొత్తగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కెరీర్ని. ఎస్పెషల్లీ ఇక్కడైతే కోడ్ జ్ఞాన్లో అయితే చాలా మంది జాబ్ క్రాక్ చేసి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, వేళల్లో ఉన్నారు స్టూడెంట్స్. అయితే వాళ్ళందరికీ ఒక డౌట్ కూడా ఉంది. ఎలానంటే స్టేబుల్గా జావా ఉంటుందా, పైథాన్ ఉంటుందా, దేని మీద ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి డౌట్ ఉంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, దేనికి ఎక్కువ స్కోప్ ఉంది? ఇప్పుడు 2026లో ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ 4-1 కంప్లీట్ అవుతుందండి. సో 4-2లో వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇదంతా ఉంటది. సో జనరల్ గా ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేస్తారు కాలేజెస్ లో. సో అది ప్రాజెక్ట్ కి మార్క్స్ పాయింట్ లో సరిపోద్ది. మనం మార్కెట్ పాయింట్ లో, జాబ్స్ పాయింట్ లో చూసుకుంటే గనక జావా అండ్ పైథాన్ ఇవి కోర్ బేస్ అన్నమాట ప్రతి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి. సో వీటిని బేస్ చేసి వీళ్ళు అప్ స్కిల్ అయితే గనక ఈజీగా జాబ్స్ క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఎందుకు మీరు అంత కాన్ఫిడెంట్ గా జావా పైథాన్ అని చెప్తున్నారు అని అనుకంటే 2025లో మనం ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం. ఈ 11 months లో మా దగ్గర దాదాపు 420+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఇదే జావా పైథాన్ నేర్చుకోండి. సో కంపెనీస్ కూడా ఎక్కువగా వాటి మీదే సెర్చ్ చేస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ రెండిటికి, జావాకి పైథాన్కి అన్నారనుకోండి. జావా వచ్చేసి లైక్ బ్యాంకింగ్ సిస్టమ్స్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ వీళ్ళంతా కూడా జావా యూజ్ చేస్తారు. అదే పైథాన్కి వచ్చేసి ఇన్నోవేటివ్ థింగ్స్ చేయడానికి, లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మనకి డేటా రిలేటెడ్ వచ్చేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనండి, మెషిన్ లెర్నింగ్ అవనండి, డేటా సైన్స్ అవనండి, ఇదంతా కూడా పైథాన్ యూజ్ చేసి చేస్తారనమాట. అదే మనం యూజ్ చేసే గూగుల్ పే, ఫోన్ పే ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సిస్టమ్స్ రిలేటెడ్, సెక్యూరిటీ ఎక్కువ. సో అవన్నీ కూడా జావా చూజ్ చేసుకుంటారు. ఓకే, స్టూడెంట్ మరి ఏది చూజ్ చేసుకోవాలి, జావా చూజ్ చేసుకోవాలా లేక పైథాన్ చూజ్ చేసుకోవాలా? రెండు అంటే గనక ఎవరికైతే కోడింగ్ లాజిక్స్ బాగా రాయగలము, మేము రాస్తాము, నేర్చుకొని చేయగలము అన్న వాళ్ళు జావా చూజ్ చేసుకోవచ్చు. మాకు కొంచెం సింపుల్ గా ఉండాలి, మాకు ఇంతవరకు అసలు కోడింగ్ టచ్ లేదు, మేము నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నాము, కొంచెం భయపడి కోడింగ్ అంటే కష్టంగా ఉంటుందని భయపడుతున్న వాళ్ళు ఉంటే కనుక ఐ ఆల్వేస్ సజెస్ట్ గో విత్ పైథాన్. సో పైథాన్ కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ దానివల్ల ఫ్యూచర్ లో వచ్చేదంతా కూడా మనం నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా డేటా రిలేటెడే మాట్లాడతాం. సో అంతా డేటా మీదే ఉంది కాబట్టి పైథాన్ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్ లో డేటా ఇంజనీర్, డేటా సైన్స్, ఏఐ డెవలపర్ ఇట్లాగ వెళ్ళొచ్చు. సో ఈ డిఫరెన్స్ జావాకి పైథాన్కి. సో స్టూడెంట్ తన క్యాపబిలిటీని బేస్ చేసుకొని చూజ్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి జనరల్ గా ఏ కంపెనీస్ లో ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే జావాకి పైథాన్ కనుక మనం చూసుకుంటే కొంతమంది ఎంఎన్సీ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్టార్ట్అప్ వెళ్తూ ఉంటారు. ఎక్కడ ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు కంపెనీ స్పెసిఫిక్ గా చూజ్ చేసుకుంటే ఎంటర్ప్రైజేషన్స్ అన్ని అంటే ఎంఎన్సీస్ చూజ్ చేసుకున్నారు అనుకోండి. ఎంఎన్సీస్ లో బోత్ జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ వాట్ దే డీలింగ్. సో ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని రెండింటిని చూస్తారు. సో అదే స్టార్ట్అప్స్ వచ్చారనుకోండి, స్టార్ట్అప్స్ ఫిన్టెక్ మార్కెట్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఇట్లాగా ఉన్నారనుకోండి, వాళ్ళంతా జావా ఇట్ చూస్తారు. అదే డేటా సైన్స్ ఇట్ సైడ్ ఉన్నారనుకోండి, డీప్ టెక్నాలజీస్ అంటాం. సో ఇట్ సైడ్ ఉంటే వాళ్ళందరూ పైథాన్ సైడ్ ఉంటారు అనమాట. యావరేజ్ ఎలా ఉంటాయి సార్ వీళ్ళకి? అంటే 4 LPA ఉంటుందండి ఫ్రెషర్ కి యావరేజ్ గా. రీసెంట్ గా వాళ్ళు జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు మీ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారా సార్? ఈ లాస్ట్ 5-6 days లోనే దాదాపు 15 members ప్లేస్ అయ్యారండి. యావరేజ్ ప్యాకేజ్ 4 LPA. ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చూద్దాం. షూర్. కోడ్ జ్ఞాన్లో మీరు జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అయింది? ఒక 3 months అయి ఉంటుంది సార్. సో 3 months లోనే మీకు ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది? సార్ యాక్చువల్లీ కోడ్ జ్ఞాన్ వచ్చేసరికి నేను ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనకి సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి సార్. నాకు అంతకుముందు ఒక 2-3 interviews అయినాయి కానీ బట్ నా సాఫ్ట్ స్కిల్స్ అంతగా బాగుండేవి కావు. అంటే మా కాలేజ్లో జరిగేవి, బట్ ద థింగ్ ఈజ్ కాలేజ్లో ఏంటంటే మనకి ఒక వీక్ తర్వాత ఇంకో వీక్ తర్వాత జరిగేది. సో ఈ ఫ్రైడే జరిగింది, నెక్స్ట్ ఫ్రైడే జరిగేది. బట్ కోడ్ జ్ఞాన్ అడ్వాంటేజ్ ఏమైందంటే నాకు ఫస్ట్ మాకు రావంగానే ఫస్ట్ సాఫ్ట్ స్కిల్స్ మొదలెట్టాయి, సాఫ్ట్ స్కిల్స్ అండ్ పైథాన్. సో సుజాత మేడం అని చెప్పి వచ్చారు. ఆ మేడం మాకు ఏం చేశారంటే ఒక 30 days వరకు అట్లీస్ట్ ఫర్ 1.5 hour వీ యూజ్డ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. సో దానివల్ల మా కమ్యూనికేషన్ బాగా పెరిగింది, గ్రూప్ ప్రాక్టీస్ వచ్చింది, బాగా ప్రాక్టీస్ వచ్చింది. అదే క్లాస్ కాలేజ్లో అయితే మనకి మధ్యలో గ్యాప్ వచ్చేది.
ఇది సేమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ప్రతి 1.5 hour 30 days కంటిన్యూగా చేసేసరికి ఇట్ హాస్ బీన్ గుడ్ ఇంపాక్ట్ ఫర్ మీ. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మీ ప్యాకేజ్ ఎంత అండి ఇన్ఫోసిస్లో? 3.6 సిస్టమ్ ఇంజనీర్ రోల్. కంపెనీ పేరు షిప్ కన్సోల్ మ్యామ్. ఓకే. అది అప్సిగూడలో ఉంది. ప్యాకేజ్ ఎంత? ప్యాకేజ్ 4 CTC. 4 CTC. సూపర్. అంటే ఇప్పుడు ఏ కోర్స్లో నువ్వు కోగ్నాన్లో జాయిన్ అవ్వడం జరిగింది? నేను జావా ఫుల్ స్టాక్లో జాయిన్ అయినాను మ్యామ్. సో అది ఎందుకంటే ఇప్పుడు భూమిలో ఉంది కాబట్టి, ఇంకోటి లైక్ కంపెనీస్ కూడా దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, సో అట్లా అని నాకు కొంచెం జావా మీద లైక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ నేను కాలేజ్లో కూడా జావా మీద చేసిన, సో అదనే తీసుకున్నాను నేను కోర్స్. అంటే ఎలా ఉంటుంది కోగ్నాన్లో టీచింగ్ కావచ్చు? స్కిల్స్ పరంగా అయితే నాకు కోగ్నాన్ చాలా హెల్ప్ఫుల్ అయింది. లైక్ ఎందుకంటే నేను చూసుకుంటే బీటెక్లో ఉన్నప్పుడు లైక్ అంత స్కిల్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే మనకి అక్కడ ఒక పర్టికులర్ పాత్ అనేది తెలియదు, కానీ ఇక్కడ కోగ్నాన్లో జాయిన్ అయిన తర్వాత నాకు లైక్ ఒక పర్టికులర్ పాత్ ఉంది. దాని ప్రకారంగా మనకి లైక్ అంటే ఒక స్ట్రక్చర్ ఉంది. సో దాని ప్రకారంగా మనకి లైక్ క్లాసెస్ అనేవి అవ్వడం జరిగింది, ఒక లైక్ టాపిక్ తర్వాత ఇంకో టాపిక్. సో దానివల్ల నాకు లైక్ ప్రాక్టీస్ సెషన్స్ వల్ల, మాక్ ఇంటర్వ్యూస్ వల్ల కొంచెం దాంట్లో పట్టు వచ్చేసి నేను ఇంటర్వ్యూ అనేది క్లాక్ చేయడం జరిగింది. కోగ్నాన్లో బేసిక్గా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యారు, బీటెక్ కంప్లీట్ అయ్యి ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రెషర్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉండి ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందండి 2 years వరకు. ఓకే. సో వీళ్ళకి జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్ మీద వీటి మీద ట్రైనింగ్స్ ఉంటాయి అనమాట. జాబ్ ఓరియంటెడ్ గా కంపెనీస్ ఏవైతే ఎక్కువగా అడుగుతాయో మమ్మల్ని ఈ పర్టికులర్ స్కిల్ మీద కావాలని దాని మీద ఉంటుంది అనమాట. సో చూస్తే మీరు అన్నట్టు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అది ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వాళ్ళకి ఫీజు బర్డెన్ అవ్వకుండా ఉండటం కోసం లో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో 6 months 8 months ఇలా చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం ఏదైతే ఫీజు ఛార్జ్ చేస్తున్నామో అది ఓన్లీ ఫర్ ట్రైనింగ్. ప్లేస్మెంట్స్ అన్న కంప్లీట్లీ ఫ్రీ, మనం సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు పే చేసే ఫీజు అంతా కూడా ట్రైనింగ్ స్కిల్. ఎన్ని మంత్స్ ఇస్తారు సార్ అంటే ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది? 2 years అండి. వాళ్ళు పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది మనకు. వాళ్ళు పాస్ అవుట్ అయిన వెంటనే మన దగ్గర జాయిన్ అయితే ఆ 2 years మనం సపోర్ట్ ఇస్తాం. ఒక స్టూడెంట్ కి మినిమం 100 drives ఇస్తాం. ఓకే. అంటే ఇప్పుడు డిసెంబర్ జనవరిలో ఎవరు జాయిన్ అయినా సరే ఆ 2 years మాత్రం కంప్లీట్ గా వాళ్ళు వాడుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్, ఎలా అప్రోచ్ అవ్వాలి? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చండి, ఆర్ డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కి విజిట్ చేసి కౌన్సిలర్స్ తో మాట్లాడచ్చు. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, అండ్ హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది అమీర్పేటలో, అండ్ బెంగళూరులో BTM లేఅవుట్ లో ఉంది. 3 locations నియర్ బై వాళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేసి అలాంగ్ విత్ దేర్ కిడ్ కౌన్సిలర్స్ తో మాట్లాడి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు.